ఇటలీ దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏంటి అది అని అంటే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళకి పెళ్ళి అప్పటికి 9 సంవత్సరాలు అయింది. వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు అంతోని వారికి ప్రార్థించేవారు. ప్రతి మంగళవారం కూడా వారు తప్పకుండా అంతోని వారికి వచ్చి ప్రార్థనలు చేసి అన్నింటిలో పాల్గొంటూ ఉండేవారు. అయితే 9 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆనందించారు. 9 సంవత్సరముల తర్వాత నాకు దేవుడు పునీత అంతోని వారి ప్రార్థన సహాయమున నాకు దేవుడు ఒక కుమారుని దయచేసి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆనందించుకున్నారు. అయితే ఆ అబ్బాయికి ఏం పేరు పెట్టింటారు చెప్పండి? అంతోని అని పేరు పెట్టి ఉన్నారు. అయితే ఆ అబ్బాయి పెరుగుతున్నాడు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి మంగళవారము ఇలాగే ఈ అంతోని వారి దేవాలయానికి వెళ్ళడం, ప్రార్థన చేయడము, ఇదంతా ఆ అబ్బాయి గమనిస్తూ ఉన్నాడు. ఎంతో మంది జనం రావడము, అంతోని వారి స్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఇదంతా కూడా గమనించుకున్నారు. అయితే ఆ అబ్బాయి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆయన అంతోని వారే, నేను కూడా, నా పేరు కూడా అంతోనే కదా, ఆయన ఎందుకు అంతగా గౌరవిస్తున్నారు వాళ్ళందరూ, నన్ను ఎందుకు అసలు పట్టించుకోవటం లేదు, నా పేరు ఆయన పేరు ఒకటే కదా అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ అంతోని వారిలాగే నన్ను కూడా పట్టించుకోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఆ అబ్బాయిలో ఈ ఆలోచనలు వచ్చాయి. అయితే అంతోని వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరందరూ చెప్పండి? ముఖ్య కారణం ఏంటిది? మేము ఎవరు స్కూల్లో కారు రమ్మని వచ్చినాం, మేము లిస్టులో పెట్టారు, అందుకే వచ్చామంటారా? అంతోని వారి దగ్గరికి మీరందరూ దేనికోసం వస్తారు? ఎక్కువ శాతము ఆయన దేనికి ప్రసిద్ధి చెందినటువంటి పునీతుడు చెప్పండి? ఆ అద్భుతంలో ఏంటి అద్భుతాలు? వాటిలో మా అత్యంత ప్రధానమైన ఒకటి ఉంది. ఏంటి అది? ఆయన కోటి అద్భుతాలు చేశాడు, కానీ దాంట్లో ఒక ప్రధానమైన ఒక యూనిక్నెస్ అనేది ఒక సెయింట్లో, ప్రతి ఒక్క సెయింట్లో ఒక యూనిక్నెస్, ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. పునీత అంతోని వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి చెప్పండి? పోగొట్టుకున్న వస్తువులను తిరిగి దయచేవారు పునీత అంతోని వారు. ఇది ఆ అబ్బాయికి అర్థమైంది. సో పోగొట్టుకున్న వస్తువులని తిరిగి తీసుకొని వస్తే వీళ్ళు అంతోని వారిని ఏ విధంగా అయితే గౌరవిస్తూ ఉన్నారో నన్ను కూడా అదే విధంగా గౌరవిస్తారు అని చెప్పి ఆ అబ్బాయికి అర్థమైంది. ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు ఎవరు అంతోని ఉన్నారా? లేదు కదా? సరే. అయితే ఆ అబ్బాయి ఆ విధంగా ఆలోచించి ఏం చేశాడు? చుట్టుపక్కల ఉన్న ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ మంచి మంచి విలువైన వస్తువులన్నింటినీ ఆ అబ్బాయి దాచిపెట్టేవాడు. దాచిపెట్టి వీళ్ళందరూ కూడా దాచిపెట్టిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మాకు ఆ వస్తువు పోయింది అని చెప్పి ఇరుగు అని పిలిచి మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ కుర్రవాడు వస్తున్నాడు. వచ్చి, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? నా పేరు ఏం పేరు? అంతోని కదా. మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, నేను మీ వస్తువుని నేను తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు ఈ అబ్బాయి ఎక్కడైతే దాచిపెట్టాడో దానికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇదిగో చూడండి అని చెప్పి ఇచ్చేవాడు. వీళ్ళందరూ ఏమంటున్నారు? అబ్బా, ఇతడు అంతోని వారి పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆ అంతోని వారు ఈ బిడ్డ ద్వారా కూడా ఏదో మహిమ చేస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకుంటున్నారు, ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఒకనొక రోజున ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఒకసారి కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా
వచ్చారు. అబ్బాయి దగ్గరకు వచ్చి, ఏంటి బాబు అంతోని ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఆడుకునే వస్తువు ఎవరో దొంగిలించారు అని చెప్పి ఆ బాబు ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ, ఏంటి నువ్వు యాక్చువల్ ఏంటి, మేమందరం పోగొట్టుకున్న వస్తువు నువ్వు తీసుకుని వచ్చావు కదా అని చెప్పి అతడు వాళ్ళందరూ కూడా అంటే, లేదు నేను మీ వస్తువులు నేనే దాచిపెట్టాను అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను అని చెప్పి ఏడుస్తూ నిజం చెప్పేశాడు. అట్లా ఇది ఒక చిన్న కథ అని మనం అనుకుంటున్నాము. అయితే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొనసాగించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యాన్ని చేయాలి. కానీ వాళ్ళలాగే చేయాలి, అంతుల వారు ఏం చేస్తే నేను అదే చేయాలి అనే ఈ ఆలోచన అనేది ఉండకూడదు. ఎందుకంటే మన చర్చిలో ఎంతమంది పునీతులు ఉన్నారు, రోజు ఒక పునీతులు లెక్కన పెట్టినా కానీ ఇంకా సరిపోరు, సంవత్సరానికి ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. అంటే ప్రతి ఒక్క పునీతుడు అందరూ ఒకేలాగా ఉన్నారా, ఒకే పని చేస్తున్నారా అంటే, ఒకే అద్భుతాలు చేస్తున్నారా అంటే కాదు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ పరిస్థితిలో ఏది ఇవ్వాలో అది దేవుడు దయచేస్తాడు. అయితే జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డగా, ప్రతి ఒక్క వ్యక్తిగా మనందరం కూడా ఈ ప్రేషిత కార్యాన్ని చేయాలి. ప్రేషిత కార్యం అంటా ఉన్నాడు ఫాదరు. అసలు అదేంటిది అని చెప్పి ఎవరికంటే డౌట్ వచ్చిందా? ఎవరికి రాలేదా? మీకు చెప్పారు కదా ఫాదర్, అందుకే మేము సైలెంట్గా ఉన్నామంటారా? అయితే అసలు ప్రేషిత కార్యం అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు పునీత అంతోని వారు ఈ ప్రేషిత కార్యాన్ని ఏ విధంగా సాధించగలిగాడు, ఏ విధంగా ఈ ప్రేషిత కార్యాన్ని పరిపూర్తి చేసి ఉన్నాడు అనే దానిని మనము అర్థం చేసుకోగలము. అయితే ఈ ప్రేషిత కార్య సాధకుడు పునీత అంతోని వారు అనే అంశాన్ని 4 భాగాలుగా ఒక్కొక్కటి 4 నిమిషాలలోనే చెప్పేస్తారు. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి, లేకపోతే ఏం చెప్పాడు పవర్ అంటారు మళ్ళీ మీరు. కాబట్టి మీరు నేను 4 నిమిషాలలోనే 4 అంశాలను చెప్తాను. ఏం చెప్తారు అనేది మీరు కరెక్ట్గా వినాలి. విన్నప్పుడే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఫాదర్ ఏదో చెప్పిపోయాడు 4 నిమిషాలే అంతేనని చెప్తారు మీరు అందరికి. మొట్టమొదటిది ఏంటిదంటే ప్రేషిత కార్యం అంటే ఏమిటి. రెండవది, ఈ ప్రేషిత కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు చేశారు. మూడవది, ఈ ప్రేషిత కార్యాన్ని పునీత అంతోని వారు ఏ విధంగా సాధించగలిగారు అనేది. నాలుగవది, పునీత అంతోని వారి భక్తులుగా మనము ఇప్పుడు ఆ ప్రేషిత కార్యాన్ని ఏ విధంగా చేయాలి అనే ఈ 4 అంశాల గురించి మనము ధ్యానించుకుందాం. మరి మత్తయి శుభవార్త ఈనాడు మనం చదివిన సువిశేష పఠనం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19-20 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ ప్రేషిత కార్యం అంటే ఏంటో అక్కడ రాయబడి ఉంది. చదవండి. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసలుచు వారిని నా శిష్యులను చేయండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప మీరందరూ కూడా ఏం చేయాలి? బోధించాలి. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీ అందరితో ఉన్నాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రభువు మన అందరికి వసగిన ప్రేషిత కార్యము, ద మిషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ ప్రేషిత కార్యాన్ని మిషన్. ఏంటి మన మిషన్? మన మిషన్ ఏంటిది? నేను మా దగ్గర ఉండేది మాత్రం తీరం మిషన్ అంటారా?
మిషన్ అంటే ఏంటి? దేవుడు మన కోసమైనటువంటి బాధ్యత. ఏంటిది ఆ బాధ్యత? ప్రతి ఒక్కరము కూడా ఆ ప్రభువు గురించి ప్రకటించాలి, బోధించాలి. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా చేయాలి. ఇంకా ఒకరు కూడా చేయమంటున్నాడు ప్రభు. ఏం చేయమంటున్నాడు? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఏం వసగాలంటున్నాడు? జ్ఞానస్నానం వసగాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఫాదర్. మామూలు ఫాదర్లు చేస్తారు, బిషపులు చేస్తారు. మేమెందుకు చేయాలి ఇవన్నీ అని అనుకుంటే అది పొరపాటు. జ్ఞాన స్నానం స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా 3 అంశాలలో పాల్గొంటూ ఉన్నారు. ఏంటి అంశాలు? ఎవరైనా గుర్తుందా? రాజు, యాజకుడు, బోధకుడు అనే ఈ 3 అంశాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఉన్నారు. రాజుగా మనము మన కుటుంబానికి నువ్వు నేను ఒక రాజుగా ఉంటూ ఉన్నాము. మన సంఘానికి నీవు నేను ఒక రాజుగా ఉంటున్నాము. యాజకుడిగా మనము మన పిల్లలకు ప్రభువుని గురించి బోధించినప్పుడు మనమందరం కూడా ఒక యాజకులుగా ఉంటూ ఉన్నాము, బోధకుడుగా ఉంటూ ఉన్నాము. ఎవరికి? మన కుటుంబానికే కాదు, మన సంఘానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక బోధకుడిగా నీవు నేను జీవించాలి. ఇది జ్ఞాన స్నానం స్వీకరించిన ప్రతి ఒక్కరూ చేయవలసిన పనియే. ఓన్లీ గురువులు మాత్రమే, సిస్టర్లు మాత్రమే, బిషప్లు మాత్రమే, పోప్ గారు మాత్రమే చేసేది కాదు. జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేషిత కార్యాన్ని చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మన తల్లి శ్రీ సభ మనకు ఒకటి చెప్తూ ఉంది. ఏమని? ఈ జ్ఞాన స్నానం అనేది, జ్ఞాన స్నానం స్వీకరించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇవ్వవచ్చు. ఎప్పుడు? అది అత్యవసర సమయంలో జ్ఞాన స్నానాన్ని నువ్వు నేను స్వీకరించినట్లయితే మనము ఇతరులకి కూడా జ్ఞాన స్నానం ఇవ్వవచ్చు. అది ఎప్పుడు? అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, అత్యవసర పరిస్థితుల్లో మనము ఆ జ్ఞాన స్నానము ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వవచ్చు. ఎందుకని? ఇదిగో ఈ ప్రేషిత కార్యాన్ని మనము కొనసాగించాలి. అది ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు మనందరికి కూడా ఇది అర్థమైంది. ఏంటిది ప్రేషిత కార్యం అంటే ఏంటిది అనేది మనందరికి కూడా అర్థమైంది. ప్రభువు దేవుడే మనము సువార్తను ప్రకటించాలి, ఇతరులకు సేవ చేయాలి, సాక్షిగా జీవించాలి, ఈ ప్రభువులకు శిష్యులను తయారు చేయాలి. ఇది ప్రేషిత కార్యం యొక్క ముఖ్య అంశాలు అని మనం చెప్పవచ్చు. మొదటిది ఏమిటిది? సువార్తను ప్రకటించాలి. చెప్పండి అందరూ. సువార్తను ప్రకటించాలి. రెండవది సాక్షిగా జీవించాలి. సాక్షిగా జీవించాలి. మూడవది సేవా జీవితం. సేవా జీవితాన్ని మనము జీవించాలి. నాలుగవదిగా శిష్యులను తయారు చేయాలి. ఆ ప్రభువునకు మనము శిష్యులను తయారు చేయాలి. ఈ 4 అంశాలు ఇది ప్రేషిత కార్యంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ 4 అంశాలే పునీత అంతోని వారి జీవితంలో ఏ విధంగా జరిగాయి అనేది మనము తర్వాత చూడబోతున్నాం. రెండవదిగా ఈ ప్రేషిత కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు చేశారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మీరందరూ కూడా ఈజీగా సమాధానం చెప్తారు. ఎవరెవరు చేశారు ఈ ప్రేషిత కార్యాన్ని? క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన మరణించాడు, పునరుత్థానం చెందాడు, తిరిగి లేచాడు, మోక్షారోహణం అయ్యాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అన్న ఈ సత్యాలను మన పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు బోధించి ఉన్నారు? చెప్పండి. ఎవరు? 12 మంది అపోస్తులు బోధించి ఉన్నారు. ఇంకా వాళ్ళలో ఎవరి పేరు చెప్పగలరంటే ఎవరి పేరు చెప్తారు? రాయప్ప గారు, పునీత పేతురు గారు. ఎప్పుడు ఆయన ఈ ప్రేషిత కార్యాన్ని మొదలు పెట్టాడు చెప్పండి? పెంతెకోస్తు దినమున ఈ ప్రేషిత కార్యాన్ని ఆయన ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు ఆయన సువార్త సేవను కొనసాగించినప్పుడు మొదలు పెట్టినప్పుడు ఎంతమంది
ఆ ప్రభునికి శిష్యులుగా అయి ఉన్నారు చెప్పండి. ఎవరు చెప్పారు? 3,000 మందిని సిస్టర్ గారు చెప్పారు. మనం చెప్పాలి. మీ అందరికి తెలియదు కాదు, తెలుసు, కాకపోతే మొహమాటంతో చెప్పడం లేదు అంతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బైబిల్లో ఉన్న సంఘటనలే కాబట్టి మనం చెప్పవచ్చు ఈజీగా. తర్వాత పేతురు గారి తర్వాత ఆ 12 మంది అపోస్తుల తర్వాత ఎవరి పేరైనా చెప్పగలరు అంటే ఎవరి పేరు చెప్తారు? పౌలు గారు. పునీత పౌలు గారు 3 సార్లు జెరూసలేము నుంచి రోము నగరం వరకు 3 సార్లు ఆయన తిరిగి గ్రామాన తిరిగి ఈ సువార్తను, ఈ ప్రేషిత కార్యాన్ని ఆయన ప్రతి ఒక్కరిని చేస్తున్నాడు, భాగస్తులను చేస్తున్నాడు. తర్వాత ఆయన శిష్యులుగా ఫిలిప్పు గారు, బర్నబా గారు, స్టీఫెన్ గారు, ఇలా ఎంతో మంది ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రవక్తలందరూ కూడా ఈ ప్రేషిత కార్యాన్ని చేస్తూ ఉన్నారు. యెషయా గాని, ఇర్మియా గాని, నెహెమ్యా గాని, నోవా గాని, ప్రతి ఒక్క ప్రవక్తలు ఇదిగో ఈ ప్రేషిత కార్యాన్ని కొనసాగించి ఉన్నారు, చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఒక్కరే చేశారా? మీరు చేయలేదా? పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటిదాకా చెప్పిన పేర్లన్నీ ఎవరి? పురుషులే కదా. స్త్రీలు చేయలేదా? మరి చేశారు. స్త్రీలు కూడా చేసి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్తారా? ఏమన్నా అర్థం వినపట్టలేదు, గట్టిగా చెప్పాలి. మీకు తెలిసిన పేర్లన్నీ చెప్పండి. బైబిల్లో ఉన్నాయి. స్త్రీల పేర్లు ఏం తెలియదా? మగ్దల మరియమ్మ, ఆమె చేసినటువంటి మొట్టమొదటిగా ఆమె సువార్తను ప్రకటించింది. ఏ సువార్త ఆమె ప్రకటించింది? ఎవరైనా చెప్పగలరా? క్రీస్తు ప్రభువు పునరుత్థానమైన సంఘటనను మొట్టమొదటిగా ఆ సువార్తను బోధించింది ఈ మగ్దల మరియమ్మ. పురుషులే కాదు, స్త్రీలు కూడా ఈ ప్రేషిత కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చేసి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మళ్ళీ ప్రిసిల్లా అని ఆమె మొట్టమొదటి సంఘముగా ఏర్పడినప్పుడు, అంటే ఈ అపోస్తులు క్రీస్తు ప్రభు మోక్షారోహణమైన తరువాత వీళ్ళ సంఘం బలపడుతున్న ఆ మొదటి బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పవచ్చు. ఆ మొదటి సంవత్సరాలలో ఈమె ఎంతగానో సహాయం చేసి ఉన్నది. మరియు లుదియా అనే స్త్రీ తన ఇంటిని, ఇదిగో మీరు ఒక దేవాలయముగా, మన కథోలిక విశ్వాసులు దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు చేరే ఒక స్థలముగా ఆమె తన ఇంటిని వారందరికీ, అపోస్తులందరికీ అప్పగించడాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి పురుషులు మాత్రమే చేస్తున్నారు, లేదా గురువులు మాత్రమే చేస్తున్నారు, బిషప్ మాత్రమే చేస్తున్నారు ఈ ప్రేషిత కార్యాన్ని అని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభువు ప్రేషిత కార్యాన్ని చేసిన వాళ్ళే. ఇప్పుడు క్రీస్తే ప్రభువు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఇంకా పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభువు బ్రతికి ఉన్నప్పుడే ఎవరైనా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా గుర్తున్నారా? థామస్ గారు. ఆయన ఈ 12 మందిలో కూడా ఒకరు. ఆయన ఎక్కడికి వచ్చారు? చెప్పండి. మనం ఎక్కడున్నాం? ఇండియా. ఆయన భారతదేశానికి వచ్చి ఉన్నాడు. చెన్నై ప్రాంతంలో మనము వెళ్ళి చూస్తాము, ఆయన యొక్క సమాధిని చూస్తాము. ఆయన ఏ విధంగా చంపబడ్డాడు అనేది అదంతా కూడా అక్కడ మనము థామస్ మౌంట్ దగ్గర మనము చూస్తాము. ఆయన కూడా ఈ ప్రేషిత కార్యంలో భాగంగానే ఈ భారతదేశానికి వచ్చి ఉన్నాడు. ప్రేషిత కార్యం అంటే ఏంటి? ప్రభుని
మనం ఇతరులకు తెలియజేయడాన్ని, ఏ విధంగా సువార్త పరిచర్య ద్వారా, తర్వాత సాక్షి జీవితాన్ని జీవించడం ద్వారా, సేవ చేయడం ద్వారా, తర్వాత శిష్యులను తయారు చేయడం వలన మనము ఈ ప్రేషిత కార్యాన్ని నెరవేర్చగలుగుతాము. తర్వాత మూడవది, పునీత అంతోని వారు, ఈ ప్రేషిత కార్య సాధకులైనటువంటి పునీత అంతోని వారు ఇది ఏ విధంగా చేసి ఉన్నారు అనే అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ప్రేషిత కార్యంలో ముఖ్యమైనవి 4 అంశాలను చెప్పి ఉన్నారు. దాంట్లో మొదటిది ఏమిటి? సువార్తను ప్రకటించడము. సువార్తను ప్రకటించడము. 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 2వ తిమోతి, రెండవదిగా సాక్షి జీవితము. ఆయన జీవితం అనేది వినయము, పేదరికము, ప్రార్థన. ఈ 3 ఆయన వాళ్ళు ఫ్రాన్సిస్కన్స్, ఆ సభకు చెందిన వాళ్ళు నడుముకు ఒక తాడును కట్టుకొని ఉంటారు. దానికి ఎన్ని ముళ్ళు ఉంటాయి? 3 ముళ్ళు ఉంటాయి. ఆయన చూసారా? పట్టుకొని ఉన్నాడా? ఒక తాడు ఉందా లేదా? తీసేశారా మీరు? ఆ సైడ్ లో వైట్ కలర్ లో చూడండి, 3 ఉంటలు ఉంటాయి. ఇవి 3 ఓవ్స్ అని చెప్పి చాలా మంది రిలీజ్ చేస్తూ చెప్తూ ఉంటారు, దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఈ 3లో ఈయన ఇంకా చేస్తున్న వినయము, పేదరికము, ప్రార్థన, ఈ 3టిని ఆయన అత్యంత బలంగా విశ్వసించాడు, నమ్మాడు. వాటిని ఆయన హత్తుకొని జీవించి ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా సుయాసనంగా వచ్చి ఆయనతో మాట్లాడటము, ఆయన పలకరించడము, ఆయన కలుసుకోవడం అనేది ఇవన్నీ సుయాసనంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన జీవితమే ఒక సాక్షిభూతమైన జీవితంగా జీవించి ఉన్నాడు. ఆయన జీవితాన్ని బట్టే ఎంతో మంది మారి ఉన్నారు, ఎంతో మంది ఆయన మాటలో నడిచి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 3వదిగా సేవా జీవితం. మనకు మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అందుకు ఆయన ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసినట్లు అవుతుంది అని చెప్పి అక్కడ తీర్పు దినమున ప్రభువు పలుకుతున్న మాటలు. ఇదిగో సేవా జీవితం అనేది ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. పునీత అంతోని వారు అత్యంత ముఖ్యముగా ఈ పేదల పట్ల, అనగారిన జనుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపించి వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాడు. పేదలకు సహాయం చేయడము, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనము సహాయం చేయడము అనేది ఎంతగానో అవసరము. అది మన ఇంటి పొరుగు వారు కావచ్చు, లేదా బయట వారు కావచ్చు, ఎవరికైనా ఈ సేవా జీవితం అనేది మనలో కూడా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరిని మనము ఆదరించాలి. పేదల సాధనను కూడా మనము ఆదరించాలి. పునీత అంతోని వారు వారి అవసరాలపై ఎంతగానో కృషి చేసి వారికి కావలసినవన్నీ కూడా వారిని సమకూర్చడానికి ఎంతగానో ప్రయాసపడి ఉన్నాడు. అందుకనే మనము అంతోని వారి గురించి, తర్వాత ఈ బ్రెడ్ పంచేదాని గురించి మనము చాలా కథలు విని ఉంటాము. మీరు విన్నది నేను విన్నానో లేదో తెలియదు, నేను విన్నది మీరు విన్నారో లేదో తెలియదు. ఆ బ్రెడ్ ఎందుకు ఇస్తారు అంటే, నేను విన్నది చెప్తాను, మీరు విన్నది అలాగే ఉంచుకోండి, అది కూడా నిజమే. కాబట్టి నేను విన్నది ఏంటంటే, ఇది
పేద సాధలకు పంచి ఇచ్చేటువంటి ఒక బ్రెడ్. అంటే ఇదిగో పేదల పట్ల అంతోని వారికి ఉన్నటువంటి ప్రేమకు, సేవా జీవితానికి ఇది కూడా ఒక నిదర్శనముగా మనము చూస్తూ ఉన్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి 4వదిగా శిష్యులను తయారు చేయడం, తప్పిపోయిన వారిని తిరిగి దేవుని చెంతకు చేర్చడంలో ఎంతగానో పునీత అంతోని వారు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన ఇదిగో ప్రభువుని విశ్వసించని వాళ్ళకి, దివ్య సప్రసాదాన్ని విశ్వసించని వాళ్ళకి ఆయన బోధించి ఉన్నాడు, సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఆయన జీవితాన్ని ఒక సాక్షిభూతమైన జీవితంగా జీవించి ఉన్నాడు. ఆయన ద్వారా, ఆయన చేసే పనుల ద్వారా వాళ్ళందరూ కూడా దేవుని వద్దకు తిరిగి వచ్చి ఉన్నారు. ఆయన దేవునికి శిష్యులుగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. ఈ 4 అంశాలు కూడా పునీత అంతోని వారిలో వెలిగి ఉన్నాయి. ఆయన ఈ విధంగా ఆ ప్రభువు వసగినటువంటి ప్రేషిత కార్యాన్ని సాధించగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పునీత అంతోని వారి భక్తులుగా మనం ఏం చేయాలి? మనం ఈ ప్రేషిత కార్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మనము ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనగా ప్రభువు యొక్క ప్రేషిత కార్యాన్ని మనము ఈ నేటి సమాజంలో ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వాటన్నిటిని మనము ఎదుర్కోవాలి. మరి అత్యంత ఇది ప్రమాదకరంగా కొన్ని చోట్లలో ఈ ప్రభు సువార్త అనేది చేయడం అనేది మారుతూ ఉంది. మనము మన భారతదేశంలోనే జరిగిన చాలా సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చిన గ్రహన్ స్టెయిన్స్ అనే ఆమె యొక్క భర్తను, 2 పిల్లల్ని కూడా కారులో ఉండగానే వాళ్ళు కాల్చి వేస్తున్నారు. మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఈ ప్రేషిత కార్యాన్ని చేయడానికి మా దేశానికి మీకు ఎందుకు రావాలి? మీరు అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి కోపంతో వాళ్ళను చంపడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి మొన్న ఈ మధ్యనే ఒక సినిమా వచ్చింది. ఏంటి ఆ సినిమా? ఏం చెప్పగలను? రాణి మరియా గురించి, సిస్టర్ రాణి మరియా గురించి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో మనం చూసినట్లయితే, ఆమె జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆమె ఒక గిరిజనులకు అండగా నిలబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హక్కుల కోసం ఆమె పోరాడుతూ ఉంది. ఒక సోషలిస్ట్గా ఆమె వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములందరూ కూడా వాళ్ళ భూమిని లాక్కొని వాళ్ళ భూమిలో వాళ్ళని కూలీలుగా పనిచేస్తున్న ఆ సమయంలో ఈమె గలమెత్తి ఒక సాక్షిగా, దేవుని సాక్షిగా నిలబడుతూ ఆ దేవుడు వసగినటువంటి ప్రేషిత కార్యాన్ని చేస్తూ ఆమె నిలబడినందుకు ఆమె జరిగిన చివరికి ఏమైంది? ఆమెకి 54 సార్లు ఆమెను కత్తితో పొడిచి చంపేశారు. ఆయన ఎవరు? కత్తితో పొడిచిన ఎవరు? ఆమె ఎవరి కోసమైతే పోరాడుతుందో ఆ ప్రజలకే వాళ్ళు, ఆ భూస్వాములు కొంచెం డబ్బు ఇచ్చి మీరు ఈమెను చంపేయండి అని చెప్పారు. ఆయన పేరు సమందర్ సింగ్. మొత్తం 3 అయితే 2 సిస్టర్ని పట్టుకుంటే ఒకతను కత్తితో పొడుస్తాడు. సమందర్ సింగ్ అతని పేరు. ఎందుకు ఆ పేరు చెప్తున్నానంటే, అటు తర్వాత జరిగింది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన చేసిన తప్పును తెలుసుకొని 7 సంవత్సరాల పాటు జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ సిస్టర్ రాణి మరియు సమాజ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, సిస్టర్, నిన్ను అనవసరంగా చంపి ఉన్నాను. నువ్వు ఏ పోరాటం మీద చేస్తూ ఉన్నావో ఆ పోరాటాన్ని నేను కొనసాగిస్తాను ఇప్పుడు అని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన అదే పని చేస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రేషిత కార్యం అనేది ఒక చావుతో ఇది ఆగిపోదు. ఒకరు భయపెడితే ఇది ఆగిపోదు. కొన్ని ఆకాంక్షలు విధిస్తే ఈ ప్రేషిత కార్యం అనేది ఆగిపోదు. ఇది
మన మధ్య ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి. అలా జరగాలి అంటే నీవు నేను ఈ ప్రేషిత కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళడానికి మనకు కావలసిన అనుగ్రహాలు ఆ ప్రభువు దయచేయాలని మనం ప్రార్థించాలి. చివరిగా ఒక మాట, పునీత అంతోని వారు ఈ ప్రేషిత కార్యం గురించి చెప్పిన ఒకే ఒక మాట మీతో చెప్తాను. ఆయన పలికిన మాట ఏమిటంటే, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇదిగో, చర్యలు అంటే క్రియలు, క్రియలు మాటల కంటే బలంగా మాట్లాడతాయి. ఏంటి? క్రియలు, మనం చేసే పనులు మాటల కంటే కూడా బలంగా మాట్లాడతాయి. అందువల్ల మీ మాటలతో బోధించేది మీ జీవితం కూడా బోధించాలి. మీరు ఏదైతే మాటలతో బోధిస్తూ ఉన్నారో అది మీ జీవితం కూడా అదే బోధించాలి. నేను ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తాను అని చెప్పి చెప్పకూడదు. మనము ఏ క్రియలైతే చేస్తున్నామో ఆ క్రియలే బలంగా మాట్లాడతాయి. కాబట్టి మనం ఏదైతే బోధిస్తూ ఉన్నామో అదే మన జీవితం కూడా అయి ఉండాలి. ఆ విధంగా నీవు నేను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో మనం ఉండగలిగినప్పుడే మనము ఈ ప్రేషిత కార్యాన్ని ముందుకు తీసుకోగలము. ఏ విధంగా అయితే పునీత అంతోని వారు తాను ఇవ్వబడినటువంటి ఈ ప్రేషిత కార్యాన్ని సాధించగలిగి ఉన్నాడు, అదే విధంగా నీవు నేను సాధించాలి అంటే ఇదిగో మన క్రియల ద్వారా ఇది సాధ్యమవుతుంది. మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నా కానీ 2% క్రిస్టియానిటీ. ఎందుకు? మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడే ఇట్లాగే ఉంటుంది. మన మాటలు మన చేతలు రెండు కూడా ఒకటైనప్పుడే ఈ క్రిస్టియానిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి నీవు నేను ఆ ఒకటిగా, మన మాటలు మన చేతులు ఒకటిగా జీవించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని మనము ఈ దివ్య పూజలో ప్రార్థించాలి.